విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను మేడం. రేపు 2వ తారీఖు సోమవారం అమావాస్య రాబోతుంది, పోలాల అమావాస్య. ఆ అమావాస్య ప్రత్యేకత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది, అలాగే ఒక చిన్న రెమెడీ కూడా ఆ రోజున చేసుకోవాలంటే. పోలాల అమావాస్య రోజు అంటే శ్రావణ మాసం వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య అంటారు కదా. అయితే పోలాల అమావాస్య రోజు పోలేరమ్మని, దుర్గామాత యొక్క అవతారమే పోలేరమ్మ అమ్మవారిని మనం కొలుచుకుంటాం. పోలేరమ్మ అమ్మవారు శత్రుబాధ వినాశనానికి, అంతర్గత శత్రువులకి, బాహిర్గత శత్రువుల వినాశనానికి, ఆయురారోగ్యాలకి చాలా చక్కగా మనం కనుక పూజించుకుంటే చాలా మంచి జరుగుతుందని ప్రసిద్ధి. అయితే వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది కంద మొక్కలు చేసి పెట్టి పిలకలకి పూజ చేస్తూ ఉంటారు. ఆ కంద మొక్కనే అమ్మవారిగా కొలుచుకుంటూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది, ముచ్చటగా ఉంటుంది అలాంటి పూజ. 2 పిలకల్ని పెడతారు, పెట్టి మళ్ళీ అమ్మవారిని గౌరమ్మని కూడా చేసి చక్కగా పూజిస్తారు. అలా చెయ్యలేని వాళ్ళు పసుపు ముద్దని చక్కగా అమ్మవారి రూపంగా చేసుకుని అయినా సరే మీరు ఈ కథని మీకు పుస్తకం ఉన్నా పర్లేదు, లేదా ఇప్పుడు నేను చెప్పే కథని ప్లే చేసుకుని మీరు చేసుకున్నా సరే మంచి జరుగుతుంది. అయితే ఒక బ్రాహ్మణికి 7 కొడుకులు ఉంటారట. ఆ 7 6 పెళ్ళిళ్ళు అయిపోయి చక్కగా పిల్లా పాపలతో చక్కగా ఉంటారట. 7వాడైన కొడుక్కి మాత్రం అతని భార్యకి పుట్టిన సంతానం అంతా కోల్పోతూ ఉంటుందట. అయితే 7వసారి ఆమె గర్భం ధర్మించినప్పుడు కరెక్ట్గా ఈ పోలాల అమావాస్య సమయానికే ఆవిడకి ప్రసవం అనేది నిర్ధారించి ఉంటుందట. అయితే ఆ సమయంలో ప్రసవించి మళ్ళీ కనుక ఆ చనిపోయిన బిడ్డ పుడతాడేమో అని చెప్పేసి ఈ అమ్మాయి ఆ చనిపోయిన బిడ్డని అప్పటికి డెలివరీ అయిపోయినా కూడా దాచేసేసి అయితే ఈ అమ్మాయి అట్లాగే ఆ పూజ చూడడానికి వెళ్ళిపోతుందట. ఆ 6 తోడుకోళ్ళు చేస్తున్న పూజకి 6 తోడుకోళ్ళు బాగా నిష్ఠూరాలాడుతూ ఉంటారట. ఎందుకంటే ఈ అమ్మాయికి ఎప్పుడు కూడా పిల్లలు పుట్టి చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి. అయితే ఈ అమ్మాయి ఆ పూజ అంతా చేసి వచ్చేసిన తర్వాత చాలా బాధపడుతుంది. అయితే ఆ బాధపడినప్పుడు అమ్మవారి మారు రూపంలో, ముసలి బ్రాహ్మణి రూపంలో వచ్చి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఇలా జరుగుతున్న కథ అంతా చెప్తుంది. అమ్మాయి అయితే నీ కొడుకుల్ని ఏ పేర్లు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నావో ఆ పేర్లతో పిలువమ్మా అని అంటుందిట. లేదా నీ కొడుకులకి ఏ పేర్లు అయితే నిర్ధారించుకున్నావో ఆ పేర్లతో పిలువు అంటుంది. అలాగే పేర్లతో పిలవగానే 6 బాబులు, చిటి బాబులు సైజుల వారీగా చక్కగా పెద్దవాళ్ళుగా చిన్నవాళ్ళ వరకు 6 వచ్చేస్తారు. 7వవాడు జీవం వచ్చేస్తుంది, అప్పుడే పుట్టిన పిల్లాడి కూడా. అమ్మవారిని పదే నమస్కరించుకుంటుంది. 6 తోడుకోళ్ళు కూడా మా అందరికంటే నువ్వే గొప్ప, ఎందుకంటే 7 సంతానం నీకు, అదే అమ్మవారి రూపంలో నీకు వచ్చి ఇచ్చారు, అందుకని ముఖ్యంగా నీ చేత్తోనే అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని ఆ రోజు నుంచి కూడా అక్కును చేర్చుకుని ఎప్పుడు కూడా ఏమాత్రం వేరు చేయకుండా చాలా చక్కగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారట. అలాగే పిల్లలు దీర్ఘకాలిక వ్యాధులు కానివ్వండి, దీర్ఘకాలిక బాధలు కానివ్వండి, చిన్న పిల్లలు కూడా ఎన్నో హెల్త్ ఎలిమెంట్స్ వస్తున్నాయి ఈ మధ్య, అలాంటివి వాటిలు కానివ్వండి, పిల్లలు బాగా బెడ్రిడెన్ అయ్యి మెడిసిన్స్కి బాగా లోనైపోయి ఉంటే అమ్మవారిని తలుచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో చూమంతరైపోతాయి వ్యాధులన్నీ కూడాను. అలానే మెడికల్ సపోర్ట్ తీసుకుంటూ చక్కగా పూజించుకోండి. తర్వాత శత్రు బాధలు కానివ్వండి, అంతర్గత శత్రువులు కానివ్వండి, బాహిర్గత శత్రువులు కానివ్వండి, ఇద్దరికీ కూడా చక్కగా అమ్మవారిని పూజించుకోండి. అమ్మవారు తప్పనిసరిగా మీ అందరికీ ఆ సొల్యూషన్ అనేది తాను ఎంతో చక్కగా మీ అందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా నేను రమ కోరుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.